నా వీడియోస్ ఎవరు కాపీ చేయకండి, మీ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. ఏప్రిల్ మే నెలల్లో ఇప్పుడు నేను చెప్పబోయే 3 రాసుల వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు ఈ 5 గ్రహాల కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి పంచగ్రాహి రాజయోగం రాబోతుంది. దీనివల్ల అయితే ఏప్రిల్ మే నెలల్లో వీళ్ళకి విపరీతంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని తలపెట్టినా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అసూయ పడే వాళ్ళు శత్రువులు కూడా మిత్రువులు అవుతారు. వీటిలో ముందుగా కన్యా రాశి వాళ్ళకి పంచగ్రాహి రాజయోగం కారణంగా కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తిపరంగా కొంతకాలంగా విభేదాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. ఈ సమయంలో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో పనులన్నింటినీ పూర్తి చేయగలిగే సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. సన్నిహితుల నుంచి డబ్బులకు సంబంధించి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళకు కూడా గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఈ రాశి వాళ్ళకైతే ఈ సమయంలో ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల జీతాలు కూడా పెరుగుతాయి. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వీళ్ళు ఉంటారు. ఇంకా మిథున రాశి వాళ్ళకు కూడా అనేక రకాలుగా అనేక రీతిలో ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళకైతే పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. దీనివల్ల అనేక లాభాలు అందుకుంటారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్న వారికి వివాహం అవుతుంది. వ్యాపారస్తులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అయితే పై అధికారుల నుంచి మద్దతు లభించడం వల్ల ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా వీళ్ళకి నెరవేరుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశుల వాళ్ళకైతే ఏప్రిల్ మే నెల అయితే ఏ పనైనా కూడా ఈజీగా సాగిపోతుంది. సో దీనికి సంబంధించి మీరు హ్యాపీగా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు అని పండితులు అంటూ ఉన్నారు. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.